నీటి యాజమాన్యం మనం మొదటగా చెప్పినటువంటి మాటల్లోనే లోతైనటువంటి వేరు వ్యవస్థ ఉండడం వల్ల వీటికి నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకునేటటువంటి గుణం తప్పకుండా కందికి అనేది ఉంటుంది. వర్షాధారంగా కూడా సాగు చేస్తూ ఉంటారు. వీళ్ళు 160 నుంచి 180 రోజుల పంట కాలాన్ని మనకి సాగు చేసినట్లయితే, ఎవరైతే మధ్యకాలిక రకాల సాగు చేస్తే వాళ్లకు చివరిలో మనకి అక్టోబర్ నవంబర్ మాసంలో 2 తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎప్పుడు అంటే తప్పకుండా ప్రతి రైతు సోదరులు, కంది సాగు చేసే ప్రతి రైతు సోదరుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పంట మొత్తము పసుపచ్చ రంగులో ఉన్నప్పుడు మాత్రము పొరపాటున కూడా నీటి తడి అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువ మంది రైతు సోదరులకు తెలుసు, కానీ ఇంకొకసారి మనం గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే పంట మొత్తం పచ్చగా ఉన్నప్పుడు, పసుపచ్చగా ఉన్నప్పుడు మనం నీటి తడి ఇచ్చినట్టయితే ఈ కంది అనేది నీటి ఎద్దడిని కానీ నీరు ఎక్కువైనా కానీ తట్టుకోలేదు కాబట్టి పూత రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కందిలో నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు మొగ్గ దశకు ముందు, అదేవిధంగా కాయ గింజ కట్టేటప్పుడు మాత్రమే నీటి తడిని ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 సమయాల్లో మనకి అంటే వర్షాధారంగా మిగిలిన తడులు వచ్చినప్పుడు, ఇంకా మిగిలిన 2 తడులు ఇవ్వాల్సినటువంటి సమయం ఏంటంటే మొగ్గకు ముందు, అలాగే కాయ గింజ కట్టేటప్పుడు మనకి నీటి తడి ఇచ్చుకున్నట్టయితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. పసుపు పచ్చ రంగులో పొలం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఏ రైతు సోదరుడు నీటి తడి ఇవ్వకూడదు. అదేవిధంగా నీటి ఎద్దకు కూడా గురి కాకుండా చూసుకున్నట్లయితే కొంత పూత రాలిపోవడం తగ్గిపోయి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.